పాత్రధారణ, ప్రిపేరింగ్ ఏ రోల్. 2. ఉత్తమ నటనకు 3 సూత్రములు. ద 3 V's ఆఫ్ గుడ్ యాక్టింగ్. దుస్తుల రిహార్సల్ చేరేసరికి మొదటి ప్రదర్శనకి సిద్ధం అవుతున్న కొలది నటుడు తన నిధుల నుంచి తీసుకునే ప్రయత్నం చేసి తను చేసే ప్రయత్నం ప్రాథమికంగా బొప్పు అయినదేనా అని, పాత్రకు తగిన విధంగా నటుడు చేయగలుగుతున్నాడా అనే విషయాలు కనుగొనవలెను. ఉత్తమ నటనకు 3 V's: వైటాలిటీ, సజీవత్వం; వెరైటీ, వైవిధ్యం; వ్యాలిడిటీ, న్యాయము కావలెను. ప్రదర్శనలో ఈ 3 భాగాలు చేరి ఉంటాయి. ఈ 3 సరిగ్గా వాడితే నాటక ప్రదర్శన జ్ఞాపకం ఉండిపోయేటట్లు ఉంటుంది, ఉత్తేజపరిచేటట్లు చేస్తుంది. 1. సజీవత్వము, వైటాలిటీ. అన్ని విభాగాలలో ఉత్తమ ప్రదర్శనకు సాధారణంగా గుర్తించినది, కావలసిన అతి ముఖ్యమైనది సజీవత్వము, వైటాలిటీ. నాటక రంగానికి అన్వయిస్తూ ఖచ్చితంగా నిర్వచించడం కష్టమే అవుతుంది. కొంతమంది నటులు ఈ గుణమును లేక లక్షణమును చురుకుదనము, వైవాసిటీ, తీవ్రత, ఇంటెన్సిటీలతో అన్వయిస్తారు. కొంతమంది ప్రదర్శన సమయంలో కనబరిచిన శక్తితో సమన్వయపరుస్తారు. మంచి నటులందరూ కలిగి ఉన్న అది ఒక స్పృశించలేని ప్రకాశం అని తక్కిన వారు సూచిస్తారు. 2 నటులు ఒకే విధంగా లేక రీతిలో ప్రాథమికంగా ఒక పాత్ర తయారు కావచ్చును. రిహార్సల్స్ కూడా అదే తీవ్రతతో చేసి ఉండవచ్చును. ఒకే సాంకేతిక పదములకు వర్తించున్నట్లు అమలు చేసి ఉండవచ్చును. అయినప్పటికీ ఒక నటుడు ప్రదర్శన చైతన్యవంతంగానే జ్ఞాపకం ఉండిపోయేటట్లు ఉంటుంది. రెండవ వానిది జీవరహితము కానీ నిరుత్సాహము కానీ ఉండవచ్చును. దీన్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సరైన పదము సజీవత్వము, వైటాలిటీ. బహుశా ఈ పదముతో వ్యత్యాసమును గుర్తించవచ్చును. సజీవత్వము, వైటాలిటీ అంటే జీవశక్తి. అది జీవాన్ని నిలుపుతుంది. నటుడు పాత్రని సజీవముగా ప్రేక్షకుల ముందు నిలుపుతాడు. సజీవత్వము, వైటాలిటీ అంటే పాత్రకు ప్రాణము పోయిటని నటునకు తెలియాలి. రంగశాలలో దీపకాంతులు తగ్గి తెర తొలగి నటుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి అద్భుతమైనట్లు పరకాయ ప్రవేశం జరుగుతుంది. అప్పటి వరకు ఒక విధంగా సాగిన రిహార్సల్స్ నడక మొదటి ప్రదర్శన రాత్రి ఒక్కసారి తీవ్రతరంగా సజీవంగా మారిపోతుంది. ఈ కారణం చేత కూడా చాలామంది నటులు ఉత్తమ ప్రదర్శనను మొదటి రాత్రి చూపిస్తారు. వాళ్ళు అతిగా ప్రదర్శించారని అంటారు. దే ఆర్ అప్ ఫర్ ది పెర్ఫార్మెన్స్. రిహార్సల్స్తో చూపించని శక్తి మొదటి రాత్రి నాటక ప్రదర్శనలో ఎక్కువ శక్తి ఉన్నట్లు ఊహించుకుంటారు. కానీ తెలివైన నటుడు ఈ శక్తిని నియంత్రించుకుంటాడు. ఈ శక్తిని రిహార్సల్స్లో కూడా ప్రతిభావంతంగా సమాన స్థాయిలో వాడుకుంటాడు. ఈ విధానం నటుడికి తేలిగ్గా సరిచేసుకొనుటకు దోహదం చేస్తుంది. కొత్త నటులు ఈ శక్తిని సమానముగా పంచుకోవటం తెలియదు. ప్రదర్శనకు ముందు
అవసరమైన బయట పనులకు తెలివి తక్కువగా నటులు శక్తిని ఉపయోగించుకోకూడదు. నటుడు తనకు తాను మంచి నిర్ణయాలు తీసుకొని శక్తిని నేపథ్యంలో ఎంతవరకు వినియోగించుకోవాలని, పాత్రని సజీవంగా రంగం మీద నిలపడానికి శక్తి ఎంత కావాలో అంత ఉపయోగించుకోవాలి. సజీవత్వం, వైటాలిటీ అంటే గట్టిగా అరవడమని కాదు, లౌడ్నెస్. అతిగా చేయటమని కానీ, ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వటం కానీ నటుడు అర్థం చేసుకోకూడదు. తస్మాత్ జాగ్రత్త. అవి అన్నీ సజీవత్వము, వైటాలిటీ అర్థానికి దూరమైనవే. నటుడు తన పాత్రను బాగా తర్ఫీదు పొందితే, నటుడు నిజంగా తన పాత్ర దృక్పథాన్ని ప్రేక్షకులతో పంచుకుందామంటే నటుడు తప్పకుండా ముందుకు పయనిస్తూ నాటకంలోని అద్భుతమైన శక్తి, మంట, ఫైర్, మెరుపు, స్పార్క్, తీవ్రత, ఇంటెన్సిటీ లేక సజీవత్వం, వైటాలిటీను సాధించాలి. పాత్రలన్నీ సజీవత్వంను సాధించిన రెండు ఉదాహరణలు. ఒకటి, గొల్లపూడి మారుతీరావు రచించిన అనంతం నాటికలో నేను రామదాసు పాత్ర నటించాను. 2, డాక్టర్ అత్తిలి కృష్ణారావు రచించిన యుగసంధ్య మొట్టమొదటి వీధి నాటక ప్రదర్శనలో ఎస్ఐ పాత్రలో నేను నటించాను. 2, వైవిధ్యం, వెరైటీ. పునరావృతం కావటం వల్లనే కొత్త నటులు సాధారణంగా పరాజయం పొందుతున్నారు. స్వరం ద్వారా వ్యక్తీకరించడంలోనూ, రంగస్థల వ్యాపారంలోనూ, శరీరము మీద కదలికల మీద పట్టు సాధించటంలోనూ వైవిధ్యం, వెరైటీను ప్రతి పాత్రకి సాధించవలెను. కేవలం అన్ని విషాద సంఘటనలతోనే ఎంత గొప్పగానూ తెలివితేటలతో నాటకం రాసినా, ప్రదర్శించినా ప్రేక్షకులు పెద్ద నాటకాన్ని సహించటము కష్టమవుతుందని మహానాటకకర్త షేక్స్పియర్కి తెలుసును. ఈ కారణం వల్లనే తన గొప్ప విషాద నాటకాల్లో ఉత్తమ వినోదమును కూడా సృష్టించాడు. కొన్ని ఉదాహరణలు: హ్యామ్లెట్, పొలోనియస్ అండ్ ద గ్రేవ్ డిగ్గర్స్, మ్యాక్బెత్, పోర్టర్, కింగ్ లియర్, ద ఫూల్. వినోదపు సంఘటనతో ఉపశమనం పొందటం వల్లనే నాటకంలోని విషాద సన్నివేశములు ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. గ్రీకులు కొద్దిగానే వినోదానికి ప్రాముఖ్యం ఇచ్చారు, కానీ వారి విషాద నాటకాలు వీటికన్నా చిన్నవి. వారు వైవిధ్యం కొరకు సంగీతం, నృత్యం ఉపయోగించారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే, మనము రోజు తినే ఆహారం ఒకే తరహా వంటకాలైతే అభిరుచి ఉండదు. కొత్త వంటకాలైతే నోరూరుతుంది. లోట్టలు వేసుకుంటూ హుషారుగా ఎక్కువ తినేస్తాం. ఆహారంలో వల్లనే నటనలో కూడా వైవిధ్యం అవసరం. ఒకే శైలిలో ఉన్న పదజాలము, ఒకే రంగస్థల వ్యాపారము, కదలికలు, వైవిధ్యము లేని వాచకము వాటికవే గుర్తించబడతాయి. అద్భుతమైన రంగస్థల వ్యాపారము, సొగసుగా చెప్పిన వాక్యము ప్రత్యేకముగా ఉండి మనసులో నిలిచిపోతాయి. అదే రంగస్థల వ్యాపారము, అదే వాక్యము అలాగే మళ్ళీ చెప్పడం వల్ల, ఒకే రీతిలో ఉండటం వల్ల విసుగు పుడుతుంది, నిరుత్సాహముగా ఉంటుంది. గొప్ప నటులు అన్నిటా వైవిధ్యం చూపుతూ పాత్ర ప్రక్షేపణకు చూపిస్తారు. దీనివల్ల పాత్ర వైవిధ్యంగా అభివృద్ధి చెందుతుంది. ప్రదర్శనలో సమతుల్యమును సాధించటంలో
వైవిధ్యము చాలా ముఖ్యముగా ఆలోచించవలసిన విషయము. 3. న్యాయము, వ్యాలిడిటీ. న్యాయం వ్యాలిడిటీని నిజము లేక సత్యము అని తేలికగా చెప్పుకున్న నటుడు ఎదుర్కొనే అనేక బాధ్యతలను చక్కగా సమగ్రపరుస్తుంది. న్యాయం వ్యాలిడిటీ నాకు కావలసింది నటుడు నిజముగా లేక నిజాయితీగా పనిచేయాలి. పాత్రతో తాను చేస్తున్నది నమ్మాలి. ముఖ్యంగా ఈ 2 విషయాలు ఒక్కటే. ఉత్తమ ప్రదర్శనలో నటుడు తన శరీరము నుంచే తన ఆలోచనల వచ్చినంత యథార్థముగా ఉంటాయి. నటుడు తన పనిని తెలియజేస్తున్నప్పుడు ప్రవీణతను కొలవడానికి నిజాయితీ గీటురాయి కావాలి. కేవలం ప్రేక్షకుల ఆమోదము పొందటం కోసమే నటుడు కుయుక్తులను, పాత అలవాట్లను పరికల్పన చేసి అనుసరిస్తే నేరమై చెడ్డ నటన అవుతుంది. కొత్త నటుడు తాను అద్భుతమైన రంగస్థల వ్యాపారము అనుకుని ఉత్సాహంతో వాడవచ్చును. కానీ నటుడు తాను ధరిస్తున్న పాత్రకు అనుగుణ్యమైనది కాకపోవచ్చును. ఆ ప్రత్యేకమైన రంగస్థల వ్యాపారము ఎందుకు ఎంపిక చేశావని నటుణ్ణి ఎవరైనా అడిగితే నోట మాట రాదు, కళ్ళు తేలవేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి నటుడు కుయుక్తితో ప్రదర్శన చేయటానికి అయి ఉండవచ్చును. ఒక్కొక్కసారి తప్పుగా ఆ కదలికని నిర్ణయించి ఉండవచ్చును. కారణం ఏది ఏమైనప్పటికీ ఏ రంగస్థల వ్యాపారమైనా బాధ కలిగించేదైనా లేక కదలికైనా పాత్రతో పాటు యథార్థముగా వృద్ధి చెందినదై ఉండాలి. కాకపోతే తప్పించాలి లేక వాడకూడదు. తన పని నిజాయితీగాని నీతిగాని చేయాలని తన్ను తాను తెలుసుకొనుట కావలసిన దాన్ని కన్నా న్యాయమైన నటనకు ఎక్కువే. మరియు పాత్రకు న్యాయం చేయుటకు నటునికి అవకాశం కల్పిస్తుంది. గుడ్ యాక్టర్స్ లైక్ గుడ్ ప్లేస్ ఆర్ మేడ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, నాట్ బండిల్స్ ఆఫ్ ట్రిక్స్. మరికొన్ని విషయాలు మరో భాగంలో.